వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ఇక్కడ శ్రీధర్ బాబు గారేమో 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి శ్రీధర్ బాబు గారు, ప్రతిపక్షాలేమో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ప్రతిపక్షాలు. సో మొత్తానికి గతంలో కూడా ఉస్మాన్ యూనివర్సిటీ సాక్షిగా సంబరాలు కూడా జరుపుకుంటున్నటువంటి చెనగాని దయాకర్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. దయాకర్ గారు, మీరు గతంలో ఉత్సవాలు జరిపారు ఇది ఉస్మాన్ యూనివర్సిటీలో. మరి ఇప్పుడు చూస్తే 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. 2 సంవత్సరాలు అవుతుంది. జాబ్ క్యాలెండర్ ఎక్కడ, ఉద్యోగాలు ఎక్కడ అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారండి. మొదటగా తెలంగాణ వెలుగు ఛానళ్లకు ఒక ముఖ్యమైన సమాచారం ఏంటంటే, ఈరోజు ఉద్యోగాల భర్తీ అంశంలో ప్రభుత్వం మొదటి నుంచి కూడా చిత్తశుద్ధితోని ఉద్యోగాల భర్తీ నిరుద్యోగులకు ఇవ్వాలనే ఆలోచనతోనే ఉంది. కాబట్టి వచ్చిన ఏడాదిలోనే మనం ఒక 65,000 ఉద్యోగాలు ఆనాడు విఫలమై ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులకు అట్టుడుకున్నటువంటి సందర్భంలో నిరుద్యోగులకు మొదటగా పెద్దపీట వేసింది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనే విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు అసలు గ్రూప్ 1 పరీక్షలు కానీ, గ్రూప్ 2 పరీక్షలు కానీ, డిఎస్సి కానీ, ఇవాళ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, ఇట్లా అనేకమైనటువంటి పోటీ పరీక్షలను వాళ్ళు నిర్వహించడంలో పూర్తిగా విఫలమయ్యారు. లీకేజీలతోని పూర్తిగా విఫలమై ప్రభుత్వమే ఒక ఫెయిల్యూర్ ప్రభుత్వంగా అవతారం ఎత్తినటువంటి సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటగా యువత భవిష్యత్తుకు శ్రీకారం చుట్టింది గౌరవ రేవంత్ ముఖ్యమంత్రి గారు. అయితే ఇవాళ మేము కూడా మొదటి నుంచి 65,000 ఉద్యోగాల భర్తీతో పాటు మరికొన్ని ఖాళీల వివరాలని కూడా ఒక ఐఏఎస్ల కమిటీ వేసి వివరాలు తెప్పించుకొని ఆ ఉద్యోగాల ప్రక్రియగా కొనసాగుతూ ఉంది నిరంతరం. ఇవాళ రేపో మాపో గ్రూప్ 3 సంబంధించిన వాళ్ళకు కూడా నియామక పత్రాలు జరగబోతా ఉన్నాయి. దాని తదనంతరం కూడా ఇవాళ నిన్నే డీజీపీ గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు, ఒక లేఖ విడుదల చేశారు. దాదాపు కానిస్టేబుల్ ఒక 14,000 నుంచి 10,000 నుంచి 14,000 పైచిలకు ఉన్నాయి. ఆ ఉద్యోగాలు కూడా మేము భర్తీ చేస్తున్నాం, స్టాఫ్ అవసరం ఉందనే కోణంలో. ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ అంశంలో ఏనాడు కూడా ఎప్పుడు కూడా వెనక్కి తగ్గలేదు. ఆ మరింత ఉన్నటువంటి వేగవంతం చేయడానికి ఖాళీల వివరాలు తెప్పించుకొని ఎప్పటికప్పటికి స్పందించే ప్రభుత్వంగా మీ అందరికీ ఉంది. కాకపోతే ఏంటంటే, ఇవాళ శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు గారు మాట్లాడినటువంటి మాటల వివరాలు కావచ్చు, అతని ఉపన్యాసాన్ని వక్రీకరించి అసలు ఇప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగాలే ఉండవట, మొత్తం కూడా ప్రైవేటుకు మీరు సిద్ధం కావాలి, ప్రైవేటు ఉద్యోగాలకు మీరు సిద్ధం కావాలి మానసికంగాని ఒక ప్రేరేపించి ఇటు నిరుద్యోగుల మధ్య, విద్యార్థుల మధ్య, ఇటు ప్రభుత్వానికి ఉన్నటువంటి అనుబంధాన్ని విద్వేషాలు రెచ్చగొట్టి ఒక అగాధం సృష్టించే ప్రయత్నాన్ని ఈరోజు బీఆర్ఎస్ సోషల్ మీడియా కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. చాలా సిగ్గుచేటు అంటా ఉన్నాను. నిన్న కాక మొన్న హరీష్ రావు గారు కూడా నిన్న ప్రెస్ మీట్ ఏదో మాట్లాడారు. అసలు బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు, ఉద్యోగాల ప్రక్రియ ఎక్కడ ఉంది, ఎందుకు అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవాళ ఉన్నటువంటి మేము కూడా మాకు చిత్తశుద్ధి కాబట్టి నేను కానీ, మా గ్రంథాలయ రాష్ట్ర చైర్మన్ రియాజ్ గారు కానీ, ముత్తినేని వీరయ్య కానీ, మానవతరాయ్ కానీ, ఇవాళ మేమందరం కూడా కలిసి ఇవాళ ముఖ్యమంత్రి గారి ముఖ్య సలహాదారులు, ప్రభుత్వ ముఖ్య సలహా వేం నరేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నిరుద్యోగుల సమస్యలు కానీ, ఉద్యోగాల భర్తీ అంశం కూడా ఇప్పుడే వివరించి రావడం కూడా జరిగింది. అంటే చెప్పినటువంటి వేం నరేందర్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గారు ఏమి ఆలోచన చేస్తున్నారనే విషయాన్ని కూడా మాకు కూడా ఒక సూచన ఇచ్చారు. ఉద్యోగాల భర్తీ అంశంలో ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నేనేమంటున్నా సార్, మీరు గత 2 సంవత్సరాలకి ఇదే మాట మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డిని కలిసినాం, ఇప్పుడే మాకు అది చెప్పిండు, తర్వాత మేము ఆ మంత్రిని కలిసినాం, ఇప్పుడే శుభవార్త చెప్పిండు. బట్టి విక్రమార్క గారు అయితే ఏకంగా నిరుద్యోగులను పిలిచి మాట్లాడతారు ప్రజాభవన్లో అని మీరే ఇదే తెలంగాణ వెలుగు సాక్షిగా చెప్పడం అనేది జరిగింది. దాదాపుగా సంవత్సరం 12 నెలలు కూడా అయిపోయింది. ఇంకెక్కడ సార్, ఇంకెప్పుడు వస్తాయి? ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారిని కలవడమా లేదా ముఖ్యమంత్రి కలవడం సమస్య కాదు. నిరుద్యోగులకు కావాల్సింది ఉద్యోగాలు. కాబట్టి నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో నేను అనేది నిరుద్యోగులందరికీ మేము కోరేది ఏంటంటే, ఉద్యోగాల భర్తీ అంశం ఉండబోతుంది. దయచేసి నేను అనేది ఈ 2026లో నిరుద్యోగులకు శుభవార్తతో పాటు మరిన్ని ఉద్యోగాల భర్తీ ఉంటుంది. ఈ యొక్క విష ప్రచారాలను కానీ, లేకపోతే నిరుద్యోగుల్ని విద్వేషాలను రెచ్చగొట్టే బీఆర్ఎస్ కానీ ప్రతిపక్షాల ఊబిలో పడకుండా దయచేసి మీరు పుస్తకాలకు సిద్ధం కావాలి, ప్రిపరేషన్కి సిద్ధం కావాలని మేము మనవి చేస్తా ఉన్నాం. 2026లో మేము ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకవేళ ఇప్పటికీ ఇవ్వకపోతే నేను అనేది ఇవ్వకపోతే అనేది కాదు. ఈ ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజలు తెచ్చుకున్నటువంటి ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం, స్పందించే ప్రభుత్వం. గతంలో
10 ఏళ్ల పాటు నిరుద్యోగుల గురించి గానీ, ఉద్యోగాల సమీక్ష గానీ, లేకపోతే ఉద్యోగాల భర్తీ అంశం గానీ, అధికారులతో మాట్లాడినా గానీ, ఇటువైపు ప్రజా సంఘాలతో, ఉద్యమకారులతో, లేకపోతే పార్టీ నాయకులతో మాట్లాడిన సందర్భాలు బీఆర్ఎస్ హయాంలో ఉన్నాయా ఎక్కడన్నా? ఓకే. ఇదే హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు. వీళ్ళు ఎప్పుడైనా ఉద్యోగాల భర్తీ అంశంలో సెక్రటరియట్‌లో కూర్చొని లేదా సీఎం గారి దగ్గర కూర్చొని ఏనాడైనా వాళ్ళు సమీక్ష చేశారా? సార్ సీఎం కాదు దయాకర్ గారు, నిన్న సీఎం గారు అశోక్ నగర్ వెళ్ళారు. షాపింగ్ ఓపెనింగ్ చేసిండ్రు, థియేటర్ ఓపెనింగ్ చేసిండ్రు. మరి అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులతో కలిసి మాట్లాడొచ్చు కదా, వాళ్ళకు 2 నిమిషాలు టైం కేటాయించవచ్చు కదా. అంటే అప్పుడు విమర్శించినారు, మరి ఇప్పుడు ఏమైతుంది అంటున్నా నేను. అదే రాహుల్ గాంధీ గారు అదే అశోక్ నగర్ దగ్గర ఛాయ్ దాక్కుంటూ చెప్పిండు కదా, మరి రాహుల్ గాంధీ గారు ఎక్కడ? ఇప్పుడు కలిసే సమయం సందర్భాలుంటాయి. ఎక్కడ పడితే ఒక ముఖ్యమంత్రి గారు ఒక కార్యక్రమాలు వచ్చినప్పుడు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడేదాన్ని కోరుకోవడం కూడా మనం అది సరైంది కాదనేది మన ఆలోచన. మాకు ఆలోచన ఉంది కాబట్టే అనేక మంది నిరుద్యోగులు ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నారు. గాంధీ భవన్‌కి వస్తున్నారు. మాలాంటి వాళ్ళని కలుస్తున్నారు. మంత్రుల్ని కలుస్తున్నారు. ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేదు. మేము నిరంతరం సమస్యలు ఎక్కడ ఉంటే ప్రభుత్వం గాని, ప్రభుత్వ పెద్దలు గాని నిరంతరం మాట్లాడుతా ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి గారిని లేకపోతే డిప్యూటీ సీఎం గారినో లేకపోతే కలవడం ద్వారా కాదు. మీరు కలిస్తేనే మీ సమస్య తెలిసినట్టు కాదు. తెలియకున్నా మీరు ఉన్నటువంటి న్యాయబద్ధమైన పోరాటాల్ని ప్రభుత్వం గుర్తిస్తుంది. మీరు ఏదన్నా మీ నోటిఫికేషన్ల గురించి మీరు మాట్లాడే గానీ వివిధ రూపాలలో అది ప్రభుత్వం దృష్టికి, మా రూపంలో, ఇంకో రూపంలో ప్రభుత్వం దగ్గరికి రోజు వెళ్తుంటది. చూస్తుండ్రు, మాట్లాడుతుండ్రు. కాబట్టి నేనేమంటున్నానా, ఈ ప్రతిపక్షాల ఉచ్చులో పడకుండా మీరు దయచేసి ప్రిపరేషన్‌కి సిద్ధంగా అండి. ఉద్యోగాల భర్తీ అంశం ఉండబోతుంది. ఈ మరికొన్ని రోజులలోనే ఎస్ఏ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ఉంటుంది. ఇవాళ ఈ 2, 3 రోజులలో గ్రూప్ 3 ఉన్నటువంటి నియామకాలు కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే ఇవ్వబోతా ఉన్నారు. దాని తదనంతరం తెలంగాణ రాష్ట్రంలో వివిధ ఉన్నటువంటి శాఖలలో ఖాళీల వివరాలు ఈ ప్రభుత్వం తెచ్చుకొని, ఉన్నటువంటి ప్రాధాన్యత గల పోస్టుల్ని, ప్రాధాన్యత గల ఉన్నటువంటి భర్తీల అంశంపైన ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వివరిస్తారు. మా భర్తీ జరుగుతుంది. దయచేసి గందరగోళానికి, ఈ ప్రతిపక్షాల ఉన్నటువంటి మోసపు మాటలు, మోసపు ఊపిలో పడిపోయి మనకున్నటువంటి జీవితాన్ని వృధా చేసుకోవద్దని నేను నిరుద్యోగ యువతకు మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే త్వరలో ఉద్యోగాలు వేస్తామని చెప్పేసి కూడా చెనగాని దయాకర్ గారు హామీ ఇవ్వడం అనేది జరిగింది. సో మరి ఈ ప్రభుత్వం పైన మీకు నమ్మకం ఉంటే మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.